అడుగు నువ్వు నడిచెళ్ళేటి దారంతా వెలుగు జిలుగు వెదజల్లేస్తూ ఉందేంటమ్మా. ఇన్నాళ్ళు కలల్లో కలవనే లేదే ఈ అందం. హాయ్ ఫ్రెండ్స్, రివ్యూ వీడియో చూశారు కదా. సేమ్ వీడియో మీ ఫొటోస్తో కూడా చేసుకోవచ్చు. అది ఎలాగో చూద్దాం. ప్లీజ్ అందరూ వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. ప్లీజ్ ఒక లైక్ చేసి వీడియో చూడండి, నాకు చాలా సపోర్ట్గా ఉంటుంది. ఓకేనా? ఇప్పుడైతే ముందు ప్రాసెస్ చూద్దాం ఎలా చేయాలని. ఇప్పుడైతే నేను మీకు 2 ప్రాజెక్ట్స్ ఇచ్చాను. ఒకటి బీట్ మార్క్ అండ్ షేక్ ఎఫెక్ట్. ముందైతే బీట్ మార్క్ ఓపెన్ చేసుకోండి. ఇలా ప్లెయిన్గా ఉంటుంది బీట్ మార్క్. ఇక్కడ మీరు ఫస్ట్లో ఏం చేయకండి, 9 సెకండ్ దగ్గరికి వచ్చి ఫొటోస్ యాడ్ చేసుకోండి. ఓకేనా? కింద ప్లస్ బటన్ కనిపిస్తుంది కదా, అక్కడ క్లిక్ చేసి ఫొటోస్ యాడ్ చేసుకోండి. ఓకే, మీ గ్యాలరీలో అన్ని ఫొటోస్ ఓపెన్ అవుతాయి. ఇక్కడ బాక్సెస్ ప్రెస్ చేశారంటే ఇక్కడ పైన మీ గ్యాలరీలో ఉన్న అన్ని ఫొటోస్ ఓపెన్ అవుతాయి. ఓకేనా? మీకు ఏ ఫోల్డర్లో ఉంటో ఆ ఫోల్డర్ నుంచి చేసుకోండి. ఓకేనా? నేనైతే ఇప్పుడు సాయి పల్లవి పెడతా. ఓకేనా? ఇక్కడ నుంచి ఇక్కడ ఈ ఫోటో పెట్టాలంటే ఈ ఫోటో మీద ట్యాప్ చేసి పైన ప్లస్ సింబల్ కొట్టారంటే వచ్చేస్తుంది. ఓకే, ఇక్కడ నుంచి స్టార్ట్ చేశారు కదా, ఈ రెడ్ మార్క్ దగ్గరికి వచ్చి ఇక్కడ లేయర్ మీద ట్యాప్ చేసి ఇక్కడ సౌండ్ బటన్ పక్కన ఉంది కదా, దాన్ని క్లిక్ చేస్తే కరెక్ట్గా బీట్ మార్క్ కూర్చుంటుంది. ఓకేనా? మళ్ళీ లేయర్ పైన టచ్ చేసి ఇక్కడ 3 డాట్స్ క్లిక్ చేసి ఫిల్ కంపోజిషన్ ఏరియా చేసుకోండి. ఓకేనా? ఇలా అన్ని ఫొటోస్ యాడ్ చేసుకోండి. నేను ఇంకో ఫోటో పెడతా. ఓకే, ఫోటో పెట్టాక ఈ యారో మార్క్ ప్రెస్ చేస్తే నెక్స్ట్ రెడ్ మార్క్ దగ్గరికి వస్తుంది బీట్ మార్క్. అదే ఇక్కడ యారో సింబల్ పక్కన ఒకటి ఉంది కదా, దాన్ని క్లిక్ చేసి మళ్ళీ పైన 3 డాట్ క్లిక్ చేసి ఫిల్ కంపోజిషన్ ఏరియా చేసుకోండి. కొంచెం జూమ్ చేసుకోండి, ఫోటో మధ్యలో రావాలి, అలా చూసుకోండి. ఓకేనా? ఇలా రావాలి. ఇక్కడ కింద మూవ్ అండ్ ట్రాన్స్ఫార్మ్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేసి మీకు ఎలా కావాలో అలా సెలెక్ట్ చేసి పెట్టుకోవచ్చు. సరేనా? ఇలా ఫొటోస్ అన్నీ యాడ్ చేసుకోండి. నేను ఫొటోస్ యాడ్ చేసేసి మళ్ళీ వచ్చి చూపిస్తాను మీకు. ఓకే ఫ్రెండ్స్, నేనైతే ఫొటోస్ యాడ్ చేసుకున్నాను. ఓకేనా? ఇక్కడి నుంచి ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే షేక్ ఎఫెక్ట్ ప్రాజెక్ట్ ఓపెన్ చేసుకోండి. షేక్ ఎఫెక్ట్ ఓపెన్ చేసుకుంటే ఇక్కడ చాలా లేయర్స్ ఉంటాయి. ఓకే, మీరు అదేం టచ్ చేయకండి. ఓకేనా? టైమింగ్స్ చూసుకోండి. ఇక్కడ 9 సెకండ్స్ అని ఉంది కదా, 9 సెకండ్ 9 సెకండ్ 15 మిల్లీ సెకండ్ దగ్గరికి వచ్చి ఈ ఫోటో క్లిక్ చేసి ఎఫెక్ట్ కాపీ చేసుకోండి. ఓకే, కాపీ చేసుకొని బ్యాక్ వచ్చేయండి. ఇక్కడ మీరు యాడ్ చేశారు కదా ఫస్ట్ ఫోటోకి ఈ ఎఫెక్ట్ని పేస్ట్ చేసుకోండి. ఓకేనా? ఇలా ఉంటుంది ఎఫెక్ట్ ఇది. ఓకేనా? సరేనా? మళ్ళీ ఈ ఫోటోకి టోటల్ 2 ఫొటోస్ పెట్టుకోండి, సేమ్ ఎఫెక్ట్, అండ్ బ్యాక్ వచ్చేయండి. మళ్ళీ షేక్ ఎఫెక్ట్ ఓపెన్ చేసి ఇక్కడ మీకు 2 లేయర్స్ ఉంటుంది. ఓకేనా? ఇక్కడ మీరు ఫోటోకి ఏమి పెట్టనక్కర్లేదు, ఈ లేయర్ ఉంది కదా, దీన్ని కాపీ చేసుకోండి. ఆ లేయర్ పైన ట్యాప్ చేసి ఇక్కడ ప్లస్ సింబల్ క్లిక్ చేసి కాపీ లేయర్ చేసుకోండి. మళ్ళీ బీట్ మార్క్ ప్రాజెక్ట్ ఓపెన్ చేసి ఇప్పుడు మీరు ఒక ఫోటో పెట్టారు కదా, నెక్స్ట్ బీట్ మార్క్ దగ్గరికి వచ్చి లేయర్ పేస్ట్ చేసేయండి. ఓకేనా? లెంత్ కరెక్ట్గా ఉంటుంది. దాన్ని ఫోటో పైకి పెట్టేసి మళ్ళీ ఇక్కడ ఒక ఫోటో అయ్యాక మళ్ళీ ఇక్కడ కూడా సేమ్ పేస్ట్ లేయర్ చేసుకోండి. సరేనా? ఓకే, ఇలా వస్తుంది చూడండి. ఇలా వచ్చి ఇలా అవుతుంది. ఓకేనా? ఇప్పుడు మళ్ళీ షేక్ ఎఫెక్ట్ ఓపెన్ చేసుకోండి. లాస్ట్ ఫోటో ఉంటుంది ఒక ఎఫెక్ట్, దీన్ని కాపీ చేసుకోండి, కాపీ ఎఫెక్ట్. బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చేసిన తర్వాత బిట్ మార్క్ ఓపెన్ చేసుకున్నాక లాస్ట్ 3 ఫొటోస్కి సేమ్ ఎఫెక్ట్ యాడ్ చేసుకోండి. ఓకేనా? 3 ఎఫెక్ట్ యాడ్ చేసుకున్నారు కదా, సేమ్ ఎఫెక్ట్, బాగా లుక్గా ఉంటుంది ఇది. ఓకేనా? పాస్వర్డ్ చెప్తాను చూడండి, 1227. ఓకే, ఇప్పుడు మీరేం చేయాలంటే ఒక్కసారి బ్యాక్ వచ్చేసి షేక్ ఎఫెక్ట్ ప్రాజెక్ట్ ఓపెన్ చేసుకుని ఇప్పుడు ఇక్కడ పైన ప్లస్ సింబల్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేసుకుని సెలెక్ట్ ఆల్ లేయర్స్ చేసుకోండి. సెలెక్ట్ ఆల్ లేయర్స్ చేసుకున్నాక మళ్ళీ అదే ప్లస్ సింబల్ ఇక్కడ మనం యూజ్ చేసాం కదా, ఇక్కడి నుంచి చూసుకోండి, పైన 4 లేయర్స్ అన్టిక్ చేసేయండి. 4 లేయర్స్ అన్టిక్ చేసేసి మళ్ళీ ఇక్కడ ప్లస్ సింబల్ క్లిక్ చేసి కాపీ 31 లేయర్స్ అని ఉంది కదా, దాన్ని ప్రెస్ చేయండి. ఓకే, కాపీ 31 లేయర్స్ అని క్లిక్ చేశారు కదా, ఒకసారి బ్యాక్ వచ్చేయండి.
బ్యాక్ వచ్చేసి బీట్ మార్క్ ఓపెన్ చేసుకుని ఇక్కడ 0 సెకండ్స్ ఉంది కదా, అక్కడే మళ్ళీ ప్లస్ క్లిక్ చేసి పేస్ట్ 31 లేయర్ చేసుకోండి. సరేనా? చూడండి ఇప్పుడు ఇలా వస్తుంది. ఓకేనా? ఇప్పుడు ఇంకా మీరు దీంట్లో చేయాలి, నేను చెప్తా ఏం చేయాలని. ఓకేనా? సో మీరు టెన్షన్ పడకండి. ఓకే, ఇప్పుడు ఏం చేయాలంటే మీరు ఫస్ట్ ఏం చేస్తారంటే ఈ ఫోటో ఉంది కదా, ఫస్ట్ ఫోటో మీరు ఏ ఫోటో పెట్టాలనుకుంటున్నారో దాన్ని యాడ్ చేసుకోండి. ఫస్ట్ ఈ లేయర్ పైన క్లిక్ చేసి ఇక్కడ కలర్ అండ్ ఫిల్ ఆప్షన్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేసి గ్యాలరీ ఓపెన్, ఇక్కడ స్టార్ సింబల్ ప్రెస్ చేస్తే గ్యాలరీ ఓపెన్ అవుతుంది. ఓకేనా? గ్యాలరీ ఓపెన్ అయ్యాక 1 సెకండ్, గ్యాలరీ ఓపెన్ అయ్యాక మీరు ఏ ఫోటో పెట్టాలనుకుంటున్నారో ఆ ఫోటోని ముందు సెలెక్ట్ చేసుకోండి. నేనైతే ఈ ఫోటో పెట్టాలనుకుంటున్నాను, దీన్ని సెలెక్ట్ చేశాను. ఈ ఫోటో సరిగా కూర్చుంది కదా. ఇప్పుడు ఇదే లేయర్ పైన క్లిక్ చేసి ఇక్కడ ప్లస్ క్లిక్ చేసి కాపీ లేయర్ చేసుకోండి. కాపీ చేసుకున్నాక ఇక్కడ లేయర్ కిందకి ఎన్ని ఉందో అన్ని మార్క్ చేసుకోండి. ఓకేనా? అన్నీ మార్క్ చేసుకున్నారు కదా. మార్క్ చేసుకున్నాక మళ్ళీ ఇక్కడ ప్లస్ సింబల్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేసి పేస్ట్ స్టైల్ పక్కన యారో ఉంది కదా, దాన్ని క్లిక్ చేసి మొత్తం ఆఫ్ చేసేసి ఓన్లీ కలర్ సింబల్, ఇమేజ్ సింబల్ మాత్రం పెట్టి పేస్ట్ చేయండి. ఓకేనా? అప్పుడు ఏమవుతుందంటే మీరు ఒక్కొక్కటిగా చేంజ్ చేసుకోవాల్సిన అవసరం లేదు, ఇలా అన్నిటికీ ఒకే ఫోటో వస్తుంది. ఓకేనా? చూడండి ఇలా ఉంటుంది. ఓకేనా? మళ్ళీ ఇప్పుడు సేమ్ రిపీట్ చేయండి. ఇక్కడ 2 ఫొటోస్కి సేమ్ ఫోటో ఏదైనా యాడ్ చేసుకోండి. నేనైతే ఈ ఫోటో యాడ్ చేస్తాను. ఓకేనా? చూడండి ఫోటో ఇప్పుడు సరిగ్గా రాలేదు కదా, అలాంటప్పుడు ఏం చేయాలంటే ఎడిట్ షేప్ అని ఉంటుంది కదా, దాన్ని క్లిక్ చేసి కొంచెం తక్కువ చేసుకోండి, ఇలా ఫోటో ఫుల్గా వస్తుంది. ఓకేనా? వచ్చింది కదా, ఇప్పుడు సేమ్ వచ్చింది కదా. అలా మళ్ళీ దీన్ని కాపీ చేసుకుని కాపీ లేయర్ చేసుకుని దీనికి పేస్ట్ చేసేయండి. పేస్ట్ స్టైల్ పక్కన యారో క్లిక్ చేసి అన్నీ యాడ్ చేసేసి పేస్ట్ పెట్టేయండి. ఓకే, సేమ్ ఇది కూడా ఎడిట్ షేప్కి వెళ్ళి తక్కువ చేసుకుంటే ఫోటో ఫుల్ వచ్చేస్తుంది. సరేనా? ఇప్పుడు మళ్ళీ సేమ్ ప్రాసెస్ ఇక్కడ కూడా ఫస్ట్లో మీరు ఎలా పెట్టారో అలాగే పెట్టాలి. ఇక్కడ కూడా సేమ్ ఏదైనా ఒక లేయర్ సెలెక్ట్ చేసి కలర్ అండ్ ఫిల్కి వెళ్ళి స్టార్ సింబల్ ఇక్కడ నంబర్ పక్కన స్టార్ సింబల్ ఉంది కదా, అది ప్రెస్ చేస్తారంటే గ్యాలరీ ఓపెన్ అవుతుంది. గ్యాలరీ ఓపెన్ అయ్యాక నేను ఇప్పుడు ఈ ఫోటో పెడదాం అనుకుంటున్నాను, ఈ ఫోటో పెడతాను. ఓకేనా? చూడండి పైన ఉన్న లేయర్కి ఆ ఫోటో వస్తలేదు. అప్పుడు మీరు ఏం చేయాలి, ఈ లేయర్ని కాపీ చేసుకోవాలి. కాపీ చేసుకున్నాక మళ్ళీ అన్ని లేయర్స్ సెలెక్ట్ చేసుకోండి. అన్ని లేయర్స్ సెలెక్ట్ చేసుకున్నారు కదా, సేమ్ ప్లస్ సింబల్, పేస్ట్ పక్కన యారో, పేస్ట్. చూడండి ఇలా వచ్చింది. ఓకేనా? ఇప్పుడు నేను మీకు మ్యూట్లో పెట్టి చూపిస్తాను, చూడండి ఎలా వస్తుందని. ఆల్రెడీ మ్యూట్లో ఉంది, చూడండి. ఇంతే ఫ్రెండ్స్, వీడియో ఇప్పుడు క్రియేట్ అయిపోయింది. కొంచెం లైక్ చేసి వీడియో చూడండి, నాకు కూడా కొంచెం సపోర్ట్గా ఉంటుంది. మీ సపోర్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ నాకు. సో ప్లీజ్ ఒక లైక్ చేసి వీడియో చూడండి. ఓకేనా? రోజు వీడియో పెడతాను. రోజు పెట్టే వీడియో మీకు నోటిఫికేషన్ రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. ఇప్పుడు ఏం చేస్తారంటే పైన యారో సింబల్ క్లిక్ చేసి ఫుల్ హెచ్డి క్వాలిటీలో మీ వీడియోని ఎక్స్పోర్ట్ చేసుకోండి. ఇలా ఎక్స్పోర్ట్ చేసుకుంటే మీ వీడియో ల్యాగ్ గేమ్ కాదు, ఈజీగా మీ గ్యాలరీలోకి వచ్చేస్తుంది ఫ్రెండ్స్. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్స్. థ్యాంక్ యూ.